నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. జనసేన పార్టీ తరఫు నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు గారిని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా ఆ పార్టీ ఖరారు చేసింది. అంటే త్వరలోనే ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత ఆ క్యాబినెట్లో మంత్రి పదవి కూడా నాగబాబుకి దక్కపోతుందన్నమాట. నిన్నటి నుంచి కూడా ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇవాళ కూడా పలు దినపత్రికల్లో వచ్చింది. నాగబాబు గారికి మంత్రి పదవి రావట్లేదు, ఎమ్మెల్సీగా ఆయన్ని ప్రకటించట్లేదు, ఆయన ఒక పెద్ద కార్పొరేషన్కి చైర్మన్గా చేయబోతున్నారు, లేదంటే కనుక రాజ్యసభకి పంపించబోతున్నారు, ఎమ్మెల్సీ మంత్రి అనేది నాగబాబు గారికి ఇక లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసేసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారి పేరు ప్రకటించడం జరిగింది. అంటే ఆయన ఎమ్మెల్సీ త్వరలోనే క్యాబినెట్లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పి చాలా క్లియర్ అయిపోయింది పిక్చర్. అయితే ఈ రకమైనటువంటి ఊహాగానాలు రావడానికి కారణం ఏంటి? గతంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారికంగా అనౌన్స్మెంట్ కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు. మళ్ళీ ఈ ఊహాగానాలు రావడానికి కారణం ఏంటి? ఆయనకి మంత్రి పదవి ఇవ్వట్లేదు, ఎమ్మెల్సీగా తీసుకోవట్లేదు, కేవలం ఒక కార్పొరేషన్ చైర్మన్గా లేదంటే రాజ్యసభ అని చెప్పి ఈ ప్రచారం జరగడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే జరిగినటువంటి ప్రచారం ఏంటంటే ఇప్పటికే జనసేన పార్టీ తరఫున ముగ్గురున్నారు మంత్రులు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, కాపు సామాజిక వర్గం, ఆయన డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు నిర్వర్తిస్తున్నారు. రెండోది కందులు దుర్గేష్ గారు, ఆయన కూడా పర్యాటక శాఖ, దాంతోపాటు సినిమాటోగ్రఫీ నిర్వర్తిస్తున్నారు, ఆయన కూడా కాపు సామాజిక వర్గం. ఇక మూడోది నాదెండ్ల మనోహర్ గారు, కమ్మ సామాజిక వర్గం, ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే జనసేన 3 మంత్రి పదవులుంటే అందులో 2 కాపు సామాజిక వర్గం. ఇప్పుడు నాగబాబు గారిని కూడా మంత్రిని చేస్తే కనుక కాపు సామాజిక వర్గం నుంచి 4ట్లో 3 కాపు సామాజిక వర్గమే అవుతుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి అన్న నాగబాబు. సో అంటే ఇది కుటుంబ రాజకీయాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. దాంతోపాటు ఒక కులానికే జనసేన అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పి ఇలాంటి అపవాదం మూటగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి విమర్శలు జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద వస్తాయి కాబట్టి ఆయన వెనకడుగు వేశారు. కాబట్టే మంత్రివర్గంలోకి తీసుకోకుండా, ఎమ్మెల్సీని చేయకుండా కార్పొరేషన్ చైర్మన్ ఇద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారని చెప్పి ఇలాంటి ప్రచారం అయితే జరిగింది. సో నిజంగా ఈ విధంగా జరిగిన మాట వాస్తవనండి. పవన్ కళ్యాణ్ గారికి చెవి కూడా ఈ విషయం పడితే ఆయన ఒకటే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, అంత మాత్రం చేత కుటుంబ పార్టీగా పేరు పడిపోయిన పరిస్థితి ఉందా? విమర్శలు చేస్తూ ఉన్నారా? అదే పనిగా తమిళనాడులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆయన కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడే, మరి కుటుంబ పార్టీ అని చెప్పి ముద్రేసి అదే పనిగా విమర్శలు చేస్తూ ఉన్నారా? తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, వారి కుమారుడు కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంటే కుటుంబంలో అవకాశాలు కల్పిస్తున్నారని, ఒకే కుటుంబం వాళ్ళకి పదవులు ఎక్కువ ఇస్తున్నారని, లేదంటే ఒక వర్గానికి, ఒక కులానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పి ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకోరు. పార్టీ కోసం ఇతను పని చేశాడా లేదా, పార్టీ కోసం అహర్నిశలు ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు చేరువ చేశాడా లేదా? ఎన్నికల సమయంలో నాగబాబు గారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా బాగా పనిచేశారు కాబట్టి ఆయన పనితనాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నట్టు ఎందుకు అనుకోకూడదు? ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. అంటే ప్రజలకి మంచి చేయటం కోసం, ఒకవైపు పార్టీ కోసం పనిచేస్తూ ప్రజలకి మంచి చేసే బాధ్యత ఒకవేళ ఇస్తే గనక దాన్ని 100కు 100% ఇతను బాధ్యతతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్నాడా లేదా, ఇది మాత్రమే మనం చూడాలి, ఇది మాత్రమే క్రైటీరియాగా తీసుకోవాలి. అంతే తప్పించి ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి అని చెప్పో, లేకపోతే ఒక కులాన్ని ఆపాదించి ఈ విధంగా పదవులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా అనుకోవటం, ఆ విధంగా విమర్శలు చేసేవాళ్ళు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. కానీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడా లేదా, పనిచేస్తున్నాడా లేదా, ఇది మాత్రమే మనం చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావించి ఈ ఊహాగానాలకు తెరదించి నాగబాబు గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో రేపు మాపు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా వెళ్తారు, ఆ తర్వాత మంత్రిగా కూడా అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏ మంత్రి పదవి, ఏ పోర్ట్ఫోలియో ఆయనకి దక్కే అవకాశం ఉంది అంటే, నాగబాబు గారు అటవీ పర్యావరణం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలు నిర్వర్తిస్తున్నారు. ఒకటి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటిల్లోనే ఉంది అటవీ పర్యావరణం. నాగబాబు గారి ఆలోచన ఏంటి అంటే, గత 5 సంవత్సరాల కాలంలో అటవీ భూములు
యథేచ్ఛగా కబ్జా చేసేశారు గత పాలకులు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని కబ్జా చేసి 100 ఎకరాలని రికార్డులు తారుమారు చేసేసి అడవి మధ్యలో ఆయన ఒక ప్యాలెస్ కట్టుకుని మార్కెటింగ్ శాఖ నిధులతో దానికి రోడ్డు వేసుకుని ఈ విధంగా కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా చేశాడు. దానికి కీలక సూత్రధారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి నేపాల్లోనో శ్రీలంకలోనో అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరులను దోచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆట కట్టించాలి, పెద్దిరెడ్డి అక్రమాలను ఆట కట్టించాలంటే గనక, ఈ దోపిడీ మొత్తం వెలుగు తీయాలంటే గనక, లెక్కలతో సహా మొత్తం సర్వేలు చేసి బయట పెట్టాలంటే గనక ఈ బాధ్యత నాకు అప్పగించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరారు. అటవీ పర్యావరణం మీ దగ్గరే ఉంది కాబట్టి. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అటవీ భూములను కబ్జా చేశాడు. అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు ఎంత మేరకు కబ్జా అయిందని చెప్పి. ఆ రిపోర్ట్స్ కూడా రెడీ అవుతున్నాయి. సో వీళ్ళ ఆట కట్టించడానికి నాకు అటవీ పర్యావరణాన్ని కాపాడుతూ గత పాలకులు చేసిన అక్రమాలని నేను ఎండగడతాను, వాళ్ళ ఆట కట్టిస్తాను, ఈ శాఖ నాకు ఇవ్వండి, నాకు ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి ఆయన అడిగారట. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్, ఇప్పటికే నాకు 5 శాఖలు ఉన్నాయి, అటవీ పర్యావరణం మీరు తీసుకున్న నాకేం అభ్యంతరం లేదు అని పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, గత నెలలో ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజు పొంగునూరు నియోజకవర్గం, పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం అండి, సోమలలో భారీ బహిరంగ సభ జనసేన పార్టీ తరఫున నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు కూడా హాజరైన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి అక్రమాల మీద ఆ రోజు సభలో మాట్లాడారు. దానికి కారణం ఏంటి అంటే, నాగబాబు గారు ముందే ఒక ఆలోచనతో ఉన్నారు, ఒక ప్రణాళికతో ఉన్నారు. అటవీ భూముల గురించి ఆ సభలోనే మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గాల మీద ఆ సభలోనే నాగబాబు గారు మాట్లాడిన పరిస్థితి ఆ నియోజకవర్గంలో. దానికి ఆ సభ పెట్టడానికి జనంలోకి జనసేన అని చెప్పి ఆ పేరుతో పెద్దిరెడ్డి నియోజకవర్గంలో సభ పెట్టడానికి కారణం ఏంటి అంటే, పెద్దిరెడ్డి ఆట కట్టించబోతున్నాను, భవిష్యత్తులో నేను మంత్రి అయిన తర్వాత అన్ని అక్రమాలు కూడా వెలుగులోకి తీసుకొస్తాను, ఆ బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పి ఆయన అప్పుడే ఒక సిగ్నల్ పంపించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు జనానికి అర్థమవుతోంది, ఎస్, అటవీ పర్యావరణ బాధ్యతలు ఈయన తీసుకొని గత 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా దుర్మార్గాలు జరిగినాయో అవన్నీ వెలికి తీసే బాధ్యత నాగబాబు గారు తీసుకోబోతున్నట్టుగా ప్రచారం అయితే ఉంది. అది ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైపోయింది. ఆయన త్వరలోనే మంత్రి కూడా అవుతారు. ఆ తర్వాత జరిగే పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. ఈ వీడియోకి తప్పకుండా మీరు లైక్ చేయండి, తప్పకుండా మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.